హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి భారతీయ సమాజంలో ఉంది. సో వివాహము టాపిక్ చెప్తున్నాం కదా, సో దాని కంటిన్యూషన్ టాపిక్. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో కాన్సెప్ట్లోకి. సో లాస్ట్ క్లాస్లో మనం వచ్చేసరికి వివాహం తాలూకా లక్షణాలు అండ్ అలాగే వివాహం తాలూకా హిందూ వివాహ రూపాలు అని చెప్పేసి, సో ఇక్కడ వివాహం తాలూకా రకాల గురించి అని చెప్పేసి చెప్పుకుందాం. టైప్స్ ఆఫ్ మ్యారేజ్. బి మలినోస్కి వ్యక్తుల సంఖ్యను బట్టి వివాహ రూపాలను ఏకపత్ని అలాగే బహుభార్యత్వము బహుభర్తృత్వము అనే 3 రూపాలుగా వర్గీకరించారు. సో వివాహము ఏక వివాహము బహు వివాహము. సో ఏక వివాహం మళ్ళీ ఏకకాలిక ఏక వివాహము, జీవితాంతపు ఏక వివాహము. మళ్ళీ బహు వివాహంలో బహుభార్యత్వము బహుభర్తృత్వము బహుభార్యభర్తృత్వము. సో ఇది మళ్ళీ బహుభార్యత్వంలో భగనీ బహుభార్యత్వము అభగనీ బాహుభార్యత్వము, ఈ 2 రకాలు. బహుభర్తృత్వంలో సోదర బహుభర్తృత్వం అసోదర బహుభర్తృత్వం. ఓకే, సో ఇది వివాహంలోని ఒక ఒక దాన్ని ఏమంటారు, ఒక లైన్గా నేను మనకి సింపుల్గా అంటే అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న ఒక చాప్టర్లో, అంటే చాప్టర్ అంటున్నానండి, ఒక చార్ట్ లాగా ఇచ్చాడు. ఓకే, సో ఏక వివాహము మోనోగమి, ఇది పురాతన అత్యధిక విస్తరణ కలిగిన వివాహము. హిందూ సాంప్రదాయంలో పురుషుడు ఒక భార్యను మాత్రమే వివాహం చేసుకోవటమును ఏకపత్ని వ్రతము అందురు. ఓకే, సో ఇగోండి ఇలా ఇచ్చారనమాట. హిందూ వివాహ వ్యవస్థలో ఏక వివాహమునకు చాలా గౌరవం కలదు. ఓకే, నోట్ ఏమిచ్చారు, ఏక వివాహంను పాటించే భారతీయ గిరిజన తెగలు, ఏ తెగలు వాళ్ళు పాటిస్తారంట ఈ ఏక వివాహాన్ని? కాశీ, చెంచు, లఖర్, పూరం, దాప్లా, ఆబార్, అంగామి, అవో తెగలు. వీళ్ళు ఏంటంటే వివాహంకు చాలా గౌరవం ఇచ్చి ఏక వివాహాన్ని మాత్రమే పాటిస్తారంట. ఏక వివాహాన్ని పాటించడానికి గల కారణాలు: ఏక వివాహము సమతూకము గల స్త్రీ పురుష నిష్పత్తి యొక్క ఫలితము. అంటే ఒక పురుషునికి ఒక స్త్రీ అని మాత్రమే ఆలోచిస్తారనమాట. ఏక వివాహం ప్రకారం ప్రతి వ్యక్తి కనీసము ఒక జీవిత సహవర్తిని కలిగి ఉండే అవకాశం ఇస్తుంది. ఏక వివాహము స్త్రీ పురుషులకు సమానమైన కామ సంతృప్తిని సమకూరుస్తుంది. ఏక వివాహము వారసత్వానికి, బంధు బృందాల సభ్యత్వంకు, సులభమైన నియమాలకు వీలు కలిగిస్తుంది. ఏక వివాహము సమర్థమైన పిల్లల పెంపకపు పద్ధతులను అమలుపరచడానికి, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అనురాగ బంధాలను పెంపొందించుటకు తోడ్పడును. ఓకే, మళ్ళీ ఏక వివాహము 2 రకాలు. ఏకకాలిక ఏక వివాహము. సో ఇదేంటంటే స్త్రీ పురుషులు ఒక నిర్దిష్ట కాలంలో భార్యాభర్తలుగా ఉండడము. ఒకవేళ భార్య మరణిస్తే భర్త మరొక పెళ్లి చేసుకొను. ఉదాహరణకు హిందూ సమాజం. ఓకే, ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాం కదా, సో అదనమాట. నెక్స్ట్ జీవితాంతపు ఏక వివాహము. దీనిలో భార్య లేదా భర్త విడిపోయినా మరణించినా మరొక వివాహం అనేది జరగదు. సో ఎగ్జాంపుల్ అంటే పూర్వకాలంలో నుండే హిందూ సమాజం అనమాట. నెక్స్ట్ బహు వివాహము పాలిగమి. ఒక వ్యక్తి ఒకరి కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడము. ఇది మళ్ళీ 2 రకాలు: బహుభార్యత్వము బహుభర్తృత్వము. బహుభార్యత్వం గురించి చూద్దాం. ఒక వ్యక్తి ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండడము. ఇది బహుభర్తృత్వంతో పోలిస్తే అధికంగా వాడుకలో ఉంది. అంటే ఒక అతను ఏంటంటే ఎక్కువ మంది వైఫ్ని మెయింటైన్ చేయడం, ఒక లేడీ అనేది ఎక్కువ మంది హస్బెండ్ని మెయింటైన్ చేయడం కన్నా ఈ ఒక వ్యక్తి అనేది అంటే మగతను ఎక్కువ మంది వైఫ్ని మెయింటైన్ చేయడం ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పడం అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే బహుభార్యత్వంలో ముస్లింలు, ధనవంతులు, గిరిజన తెగలైన గోండు, కొండదొర, నాగ, బైగాలు, బిల్లులు మొదలైన వాళ్ళు అనమాట. నెక్స్ట్ బహుభార్యత్వము 2 రకాలు. భగినీ బహుభార్యత్వము. సో భగినీ బహుభార్యత్వం అంటే ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ యొక్క సొంత అవివాహిత సోదరీమణులను వివాహం ఆడటము. ఓకేనా? సో అంటే ఎవరైతే లేడీని అతను పెళ్లి చేసుకుంటాడో అతని ఆవిడ తాలూకా చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ అభగనీ బహుభార్యత్వము. ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ యొక్క సొంత సోదరీమణులను కాకుండా వేరు వేరు అవివాహిత స్త్రీలను వివాహం ఆడటము. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే ముస్లింలను చూసి హిందువులు ఈ బహుభార్యత్వంను అనుసరించారు. బెంగాల్లో అధికంగా ఈ దురాచారం అనేది ఉండేది. ఓకే, ఉంది ఆల్రెడీ. నెక్స్ట్ బహుభార్యత్వము ఆచరించడానికి గల కారణాలు. సో ప్రకృతి సిద్ధంగా ఒక సమాజంలో పురుషుల కన్నా స్త్రీ జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు బహుభార్యత్వము ఆచరించబడుతుంది. మొదటి భార్య గొడ్రాలైతే ఆమెతో ఉంటూనే పిల్లల కొరకు 2వ వివాహం చేసుకొని 2 భార్యలతో సంసారం చేయడం కూడా బహుభార్యత్వమే అవుతుంది.
నెక్స్ట్ వేట ముఖ్య వృత్తిగా గల ఆదిమ తెగల్లో శరీర దారుఢ్యము సాహసం కలవాడు ఆహారం సంపాదించి పోషించగల స్థితిని బట్టి స్త్రీలను వివాహం చేసుకుంటాడు. వ్యవసాయం ముఖ్య వృత్తిగా గల ఆదిమ తెగలు తమ తమ క్షేత్రాలలో పనిచేయడానికి ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకుని పెద్ద పెద్ద క్షేత్రాలను సిద్ధం చేస్తారు. కొన్ని ఆదిమ తెగల వారు బహుభార్యత్వాన్ని తమ తెగ ఆచారంగా పాటిస్తారు. కొన్ని ఆదిమ తెగల్లో బహుభార్యత్వం ద్వారా సమాజంలో గౌరవము ఉన్నత స్థానము లభిస్తుంది. దీనికి ఉదాహరణగా తూర్పు ఆఫ్రికాలోని కికియాలో ధనవంతులకు 6-7 భార్యలు ఉన్నారు. కొన్ని ఆదిమ తెగల్లో మొదటి భార్య తన ఇంటి పనిని అంతా చేసుకోలేనని భావించినప్పుడు ఆమె ఒత్తిడి మీదనే భర్త రెండో స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఓకేనా, ఇది బహుభార్యత్వానికి సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే బహుభర్తృత్వం. సో దీంట్లో ఏంటంటే బహుభర్తృత్వం అనగా ఒక స్త్రీ ఒకరికన్నా ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండడము. ఇలా ఏర్పడిన కుటుంబంలో జైవిక తండ్రికి సామాజిక తండ్రికి విభజన కనబడును. ద్రౌపదికి మహాభారతం ప్రకారం 5 భర్తలు. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే నీలగిరి ప్రాంతపు తోడాలు తమకు తాము పాండవుల వంశానికి చెందిన వారిగానే భావించుకుంటారు. అలాగే ఉత్తరాఖండ్లోని ఖాసాలు, టిబెట్ ప్రాంతపు లెప్చాలు, కేరళలోని నాయర్లు, ఆఫ్రికాలోని బహుమాన్సు, సార్కోవా గిరిజనులు. నెక్స్ట్ బహుభర్తృత్వానికి కారణాలు ఎందుకు చేసుకుంటున్నారు. స్త్రీల జనాభా క్షీణిస్తున్న సమాజాలు, స్త్రీ శిశువుల మరణాలు పెరగడము, అండమాన్ ప్రాంతంలో కొన్ని తెగల్లో జైవికపరమైన కారణాల వల్ల ఆడ శిశువులు పుట్టకపోవడము, కన్యాశుల్కము, ఓలి వంటి ఆర్థిక అంశాలు ఇమిడి ఉన్న కొన్ని తెగలు, బోడో అలాంటి తెగలు. బహుభర్తృత్వం రకాలు. సోదర బహుభర్తృత్వము, అన్నదమ్ములంతా కలిసి ఒకే మహిళని వివాహం చేసుకుంటారు. సో ఇదేంటంటే తోడా తెగ. అలాగే మహాభారతంలోని ద్రౌపది ఇలాగనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. తోడా గిరిజనులు. సో తోడా తెగలపై పరిశోధన చేసింది ప్రిన్స్ పీటర్. తోడాలపై అధ్యయనం చేసిన మరొక ముఖ్య శాస్త్రవేత్త రివర్స్ రాసిన గ్రంథము మ్యాన్ ఇన్ ఇండియా. దీనిలో అనులోమ వివాహ ఆవిర్భావము, బంధుత్వము, వివాహము అను వ్యాసాలు ఉన్నాయి. నెక్స్ట్ నీలగిరి కొండల్లోని తోడా తెగల వారిలో ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె అతనికి కాకుండా అతని సోదరులకు కూడా భార్యగా పరిగణించబడుతుంది. ఈ సమాజం వారు ధనుర్బాణోత్సవము బౌ అండ్ యారో ఫెస్టివల్ ద్వారా పితృత్వంను నిర్ణయిస్తారు. అది ఎప్పుడు 7th మంత్లోనంట. ఈ ఆచారం ప్రకారము ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు ఆమె యొక్క భర్తలలో ఒకరు ఆమెకు ధనుర్బాణాలు బహుకరిస్తారు. అతడినే ఆమెకు పుట్టబో శిశువునకు తండ్రిగా సమాజం గుర్తిస్తుంది. సో ఎవరైతే అంటే విల్లులు అంటే యారో బౌ అండ్ యారోస్ ఉంటాయి కదా, సో వాటిని ఎవరైతే వ్యక్తి అనేవాళ్ళు ఆవిడకి ఇస్తారో అతనే ఆ పిల్లడి తాలూకు తండ్రిగా ఆ తెగల్లోని గుర్తిస్తారట. నెక్స్ట్ అసోదర బహుభర్తృత్వము. ఒక స్త్రీని ఎంతమంది అయినా వివాహం చేసుకోవచ్చును. వారందరూ సోదరులై ఉండవలసిన అవసరం లేదు. సో ఇది మళ్ళీ 2 రకాలు. స్వగోత్రీయ బహుభర్తృత్వము. స్త్రీని వివాహం చేసుకున్న వేరు పురుషులందరూ ఒకే గోత్రంకు చెందినవారు కావడము. ఉదాహరణకి ఏంటంటే కాసా తెగ అనమాట. స్వగోత్రీయులు కాని బహుభర్తృత్వము. వివిధ రకాల గోత్రాలకు చెందిన పురుషులను ఒక స్త్రీ ఏకకాలంలో భర్తలుగా కలిగి ఉండడము. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కేరళలోని నాయర్లు. నెక్స్ట్ బహుభార్య భర్తృత్వము. కొన్ని తెగల్లోని బహుభార్యత్వము అలాగే బహుభర్తృత్వము 2 ఉంటాయంట. ఈ పద్ధతిలో ఒక పురుషునికి పలువురు భార్యలు అలాగే ఆ స్త్రీకి ఏంటంటే పలువురు భర్తలు ఉండొచ్చు. అలాగే ఒక స్త్రీకి అనేక మంది భర్తలతో పాటు అనేక మంది సవతులు కూడా ఉంటారన్నమాట. వీళ్ళకి ఎగ్జాంపుల్ ఏమైనా ఇచ్చారు, కాసాలు అలాగే తోడాలు. ఓకే, నెక్స్ట్ స్థాయిని బట్టి వివాహ వర్గీకరణ. ఇది మళ్ళీ 2 రకాల స్థాయిని బట్టి. అనులోమ వివాహము. ఉన్నత కుటుంబంలోని పురుషులు తమ కంటే తక్కువ వర్ణంలోని కులంలోని స్త్రీలను వివాహం చేసుకుంటే అది అనులోమ వివాహము. ఓకే, ఏంటి ఉన్నత కుటుంబంలోని పురుషులు తమ కంటే తక్కువ వర్ణంలోని లేదా కులంలోని స్త్రీలను వివాహం చేసుకుంటే అది అనులోమ వివాహం. దీనికి ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చాడు, బ్రాహ్మణుడు తన వర్ణం స్త్రీని మాత్రమే కాక ఇతర 3 వర్ణాలు అంటే క్షత్రియ వైశ్య శూద్ర నుంచి వివాహం చేసుకొనవచ్చును. ఇది అనులోమ వివాహము. ప్రతిలోమ వివాహం ఏంటంటే తక్కువ వర్ణంకు చెందిన పురుషుడు ఉన్నత వర్ణంలోని స్త్రీని వివాహం చేసుకోవడము.
దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? శూద్రుడు వైశ్య స్త్రీని లేదా క్షత్రియ లేదా బ్రాహ్మణ స్త్రీని వివాహం ఆడడము. నెక్స్ట్ అంతర్వివాహాలు, బహిర్వివాహాలు. అంతర్వివాహాలు అంటే ఏంటంటే దీని ప్రకారము ఒకే వర్ణానికి చెందిన వారై ఉండాలి. దీనిలో ఒకే వర్ణం అయినప్పటికీ ఒకే జాతి కాకపోతే వివాహం చేసుకోకూడదు. అంతర్వివాహం చేసుకునే విభాగాన్ని జాతిగా పిలుస్తారు. దీనికి సమానార్థమైన ఇంగ్లీష్ పదం కులం అంటే క్యాస్ట్. ఎగ్జాంపుల్ ఏమిచ్చారు? మేనరిక వివాహము, బిల్లు, తోడ, గోండు, కోయ, బగత తెగల్లోని వివాహము. సో దానికి ఎగ్జాంపుల్ కింద వస్తాయి. దీనికి గల కారణాలు ఏంటంటే చిన్న సమూహాల్లో తమ ఉనికిని కాపాడడానికి తోడ్పడుతుంది. వివిధ సమూహాలు తమ సంస్కృతిని పరిరక్షించుకొనుసాయి. సాంప్రదాయాలు, విశ్వాసాలు పరిరక్షించబడును. అలాగే ప్రాంతీయ భేదాలను రూపుమాపుతాయి. నెక్స్ట్ బహిర్వివాహాలు. సో ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని తన బంధువర్గము, తన సమూహాల నుండి కాక బయట నుండి ఎంపిక చేసుకోవడము. సో అది బహిర్వివాహాలు అన్నమాట. ఇది ఆరోగ్యపరంగా అలాగే జీవశాస్త్రపరంగా విస్తృత సామాజిక సంబంధాలకు దోహదపడుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హిందూ సమాజము అలాగే కొన్ని ఆదిమ తెగలు. మళ్ళీ ఇది 3 రకాలన్నమాట బహిర్వివాహాలు. గోత్ర బహిర్వివాహము, వేరువేరు గోత్రాల మధ్య వివాహం జరగడము. ఉదాహరణకి ఏంటంటే గోండు, కాశీ తెగల వాళ్ళనమాట. వంశ బహిర్వివాహము, వేరువేరు వంశానికి చెందిన వ్యక్తుల మధ్య వివాహం జరగడము. దీనికి ఎగ్జాంపుల్ గోండు. గ్రామ బహిర్వివాహము, వేరువేరు గ్రామాలకు చెందిన వ్యక్తుల మధ్య వివాహం జరగడము. సో దీనికి ఎగ్జాంపుల్ నాగా, ముండా తెగలన్నమాట. సో బహిర్వివాహం వల్ల లాభాలేంటి? దీనివల్ల సన్నిహిత సంబంధం గల వారు వివాహం చేసుకోకుండా నిరోధించవచ్చును. ఒకే వారసత్వం కలిగిన స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానానికి అధిక స్థాయిలో మంచి కానీ లేదా చెడు కానీ జరిగే అవకాశం ఉంది. ఒకే వారసత్వం గల స్త్రీ పురుషుల వివాహం వల్ల వారికి మందబుద్ధులు, అంగవైకల్యం గలవాళ్ళు జన్మించే అవకాశం ఉన్నది. అందువల్లనే ఇటీవల కాలంలో శాస్త్రీయంగా సన్నిహిత సంబంధాలు, మేనరికాలు అంగీకరించడం లేదు. సో నోట్ ఏంటంటే హిందూ సమాజంలో గోత్రం విషయంలో బహిర్వివాహము, కులం విషయంలో అంతర్వివాహము అమల్లో ఉన్నాయి. ఓకేనా? సో గోత్రం అంటే మనకి గోత్రం విషయంలో బహిర్వివాహం అంటే వేరే బయట నుంచి తెచ్చుకోవాలని అనుకుంటాం కదా. అలాగే కులం మాత్రం సేమ్ కులం అనేది సేమ్ క్యాస్ట్ తీసుకోవాలనుకుంటాం కదా, అదనమాట. నెక్స్ట్ బహిర్వివాహము అభిప్రాయాలు. ఎవరెవరి అభిప్రాయాలు ఎలాగున్నాయి? ఈబి టైలర్ అనే అతను ఏమని చెప్పారంటే ఇది ప్రాచీన కాలంలో శాంతియుత సహజీవనానికి తోడ్పడింది. నెక్స్ట్ ఆడ్రీ రిచర్డ్స్ ఇతను ఏం చెప్పారంటే ఇది ఆహార కొరతను నివారించింది. వెస్టర్ మార్క్ ఏం చెప్పారంటే ఇది పరిచయం ఉన్న వ్యక్తుల మధ్య అయిష్టత వల్లనే బహిర్వివాహం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి ఏంటంటే కొంతపాటు వివాహంకి సంబంధించిన ఓకేనా, వివాహంలోని రకాలకు సంబంధించి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లోనే రిమైనింగ్ అనేది చెప్పుకుందాం. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.